శక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణాన్నా గణపతియే. ఓం శక్తిహస్తం విరూపాక్షం శిఖీవాహం షడాననం దారుణం రిపురోఘగ్నం భావయే కుక్కుటధ్వజం స్కంధం షణ్ముఖం దేవం శివరూపాం ద్విషడ్భుజం కుమారాం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం. ఓం ఓం భర్గవః తస్వపితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావదీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ. గంగే చ యమునే చ గోదావరి నర్మదా కావేరి సింధు జలేస్మిన్ సన్నిధం కురు. నమో గంగే చ నమో గంగే చ నమో నమః. నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భావనే నమః. ఓం ఖఖాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మారీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం ఆర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఏమరా పంతుల్, ఏం హుషారుగున్నావు ఈరోజు? ఏం స్పెషల్? పులిహోర. అరే మొన్నేమో చక్కెర పొంగల్ పెట్టినావు, నిన్నేమో దద్దోజనం పెట్టినావు, ఇవాళేమో పులిహోర పెట్టినావు. రేపేమరా శనగలు పెడతావు బే? రోజులేనారా చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు ఉండవారా? అపచారం, అవి నైవేద్యంగా పెట్టరు తమ్ముడు. మరి బీరుంటదా? బీరు దొరుకుతుందా ఇక్కడ? అరే ఈ పంతులు గానికి మనం అంటే అస్సలు లెక్కలేదురా భయ్. ఖచ్చితంగా అన్ని వాళ్ళు ఏదో ఒకటి చేయాల్సిందే. నాకు అర్జెంట్ గా బీర్ కావాలి. పైసలు ఎవరి దగ్గర ఉన్నాయిరా? నా దగ్గర మాత్రం లేవు. నా దగ్గర ఏం లేవురా భయ్. నీ దగ్గర ఏమన్నా? అరే ఉంటే చూడరా భయ్, అప్పుడే నీకు పైసలు ఇచ్చిన. నా దగ్గర ఏముంటారా? అరే ఉంటే చూడరా. ఇందాక 1000 రూపాయలు తీసుకున్నావు, నా దగ్గర ఎక్కడరా? అరే మనోడు వచ్చిండ్రా భయ్, ఆ దగ్గర మాత్రం పైసలు ఉంటాయి. ఆడు పైసలు ఏం లేవు. అరే తీరా భయ్, నాకు మాత్రం బీర్ ఇప్పి. ఆవు ఓనర్ ఎవర్రా భయ్? ఎవరు లేరు. అరే దాన్ని తీసుకుపోయి మనం కబేలాలు అమ్మేస్తే మనల్ని అడిగేటోడేవాడ్రా? ఎవరు లేడు. అంతే అంటావులే? అంతే అన్నా. చలో అరే నువ్వు ఇడుచుకరా పోరా దాన్ని. బా రా రా, మస్తు ఎంజాయ్ చేద్దాం రా రోజు. మస్తు పైసలు వస్తాయి రా భయ్, పెద్ద పెద్ద బీర్లు వస్తే మస్తు ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? రా రా రే రా. అరే పట్టుకరా రా భయ్, నడరా భయ్, నడుర్రి. నడు నడు. మస్తు ఎంజాయ్ చేద్దాం. పదండ్రా పదండి పదండి. నడుర్రా భయ్, ఇక అమ్ముకుందాం, నడుర్రి. పదండ్రా పదండి. ఆగిపోండి. వెనక్కి వెళ్ళండి. అబ్బో వచ్చాడయ్యా తోపు. తప్పు చేస్తున్నారు. పెద్ద చెప్పొచ్చినావు లేపో. మాతో కలిసిపో సామి, చికెన్ బిర్యానీ తిందువు. రోజు పప్పనం ఎందుకు తింటావు? శివా, నీకేమొస్తాయి పైసలు? ఆర్తి పల్లెలు లేచి ₹1, ₹2 తప్ప. మాతో గారు ఎంత కావాలో చెప్పు.
శివా వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళాలా? హ, వెనక్కి వెనక్కి వెళ్ళమంటున్నాడు రా. ఆవుతాన్ని నా ఇంత గట్టిగా ఉండకపోదురా బాయ్. నాకేం తెలియదు పంతులు, ఎక్కడ కట్టమంటే అక్కడ కట్టేస్తా. అమ్మో పంతులు, ఒక్క దెబ్బకి నవరంధ్రాల నుంచి రక్తం గారింది. అయినా ఆవు కోసం ఈ దెబ్బలేందయ్యా? పప్పు తింటున్నావా ఏం తింటున్నావయ్యా ఇట్లా కొట్టావు? ఇంత బలం నీకెక్కడికి వచ్చిందిరా? ఆవు కోసం గీ కొట్టుడేంద్రా బాబు? కండల్ని చూసి ముడిసిపోవడం కాదురా, శక్తి అవసరమైనప్పుడే బయటకు వస్తుంది. అది కనపడదు. రేయ్, జీవం మూగదే కావచ్చురా, కానీ దాని శరీరం నుంచి వచ్చే ప్రతి వ్యర్థం మనకు అవసరమేరా. అది గుర్తించలేకపోతున్నా. ఇప్పుడు మీకు తాకిన దెబ్బలకు మందు కూడా దాని ఉచ్చే. రేయ్, మీ నాన్న క్యాన్సర్ రోగి కదా, ఆయనకు మందు కూడా దాని ఉచ్చేరా. దాని పిడకల్లోంచి వచ్చే పొగ చెడుగాలుల నుంచి కాపాడుతుందిరా, తెలుసుకోండి. రేయ్, మీ అమ్మ మీకు 6 నెలలు మాత్రమే పాలిచ్చిందిరా, కానీ ఇది ఇప్పటికీ మీకు పాలు ఇస్తూనే ఉంది కదరా, తెలుసుకోండిరా. అయినా ఏది పడితే తినే మీకు థు, మనుషులైతే కదా. అయినా మా గోమాత గురించి తెలుసుకోవాలంటే ఇంకో జన్మెత్తాలరా మీరు. తెలుసుకుంటే బాగుపడతారా.